ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ హోమ్ కుకింగ్ బ్లాగ్స్. నేను మీ నవ్య. ఏంటి ఇవాళ ఏ రెసిపీతో వచ్చా అనుకుంటున్నారా? మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టం? గోంగూర ఒక ఎమోషన్ కదా అందరికీ. గోంగూరతో ఎన్ని కాంబినేషన్స్ చేయొచ్చో. గోంగూర పప్పు, గోంగూర చికెన్, గోంగూర మటన్, ఎన్నో ఎన్నో రెసిపీస్ ఉన్నాయి గోంగూరతో. అన్నీ నేర్చుకుందాం త్వరలో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. హైదరాబాద్ లో దొరికే గోంగూర అయితే మినిమం ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి, లేకపోతే ఫుల్ ఇసుక ఉంటుంది. మంచిగా డ్రై చేసుకోవాలి గోంగూర. గార్లిక్, ధనియాలు, నేను ఇవాళ ఎండుమిర్చితో చేస్తున్నా కాబట్టి ఎండుమిర్చి. ఈ పికిల్ని పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, నూనె, సాల్ట్, అంతే. స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసి, గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్, లేదంటే డ్రై డ్రై ఉండి పికిల్ బాగా రాదు. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం జీరా, గోంగూర, గోంగూర ఫ్రై అవుతుంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈలోపు టైం వేస్ట్ అవ్వకుండా. నా దగ్గర ప్రజెంట్ రోకలి లేదండి. ఉంటే ఖచ్చితంగా రోటి పచ్చడి చేసి చూపించేదాన్ని. ఫ్యూచర్లో తీసుకొని మీకోసం రోటి పచ్చడిలు కూడా చూపిస్తాను. చెప్పండి, నెక్స్ట్ గోంగూర కాంబినేషన్లో చికెన్ చేసుకుందామా, మటన్ చేసుకుందామా, లేదా పప్ప? కామెంట్ చేయండి. చూసారా ఎంత గోంగూర ఎంత అయిపోయిందో. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. ఫ్రై అయిన గోంగూరని వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చితో చేసుకున్నాం కదా, నెక్స్ట్ టైం పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేద్దాం. ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడాలి, లేకపోతే అవి పచ్చి పచ్చిగా తింటుంటే అది డిఫరెంట్ స్మెల్ వస్తుంది. గోంగూర పచ్చడి రెడీ. టేస్ట్ చూసేద్దామా? రెడీ. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుంటే ఉంటుంది. వేడి వేడి అన్నం, గోంగూర పచ్చడి అద్దరిపోయి